వైజాగ్‌లో ఒక సంచలనమైన హత్య చోటు చేసుకుంది. సో, ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. నిన్న ఆహ్, ఏసీపీ నరసింహమూర్తి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు. సో, ఈ హత్య ఎలా జరిగింది? వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదొక మిస్టరీగా మారింది. ఎందుకంటే ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళిన 28 ఏళ్ల అమ్మాయి శవంగా హాస్పిటల్‌కి వెళ్ళింది. సో, తల్లిదండ్రులు షాక్ అయ్యారు. సో, పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. సో, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఆ బర్త్‌డే పార్టీకి ఎందుకెళ్ళింది? బర్త్‌డే పార్టీలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ బర్త్‌డే పార్టీలో ఉన్న వాళ్ళ నెరేటివ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇప్పటివరకు ఏం తేలింది? ఇలాంటి కేసులు జరగకుండా ఉండాలంటే ఏ రకమైన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. సో, వైజాగ్‌లో 14థ్ ఆహ్, నైటు విశాలాక్షి నగర్‌లో ఉన్న బీ స్క్వేర్ అనే లాడ్జికి ఆహ్, ఒక అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి పేరు శాంతకుమారి అలియాస్ జెస్సీ. సో, ఈ అమ్మాయికి 28 ఏళ్ళు. వీళ్ళ నాన్న లేడు. అమ్మ రమ్య ఉంది. వాళ్ళ చెల్లెలుంది. సో, ఈ అమ్మాయి నేనట్లా ఒక బర్త్‌డే పార్టీకెళ్తున్నానమ్మా అని ఇంట్లో చెప్పేసి బయలుదేరి వీళ్ళుండేదేమో జోడుగుళ్ళపాలెం విశాఖ ఔట్‌స్కర్ట్స్‌లో. అక్కడి నుంచి విశాలాక్షి నగర్‌లో ఉండే బీ స్క్వేర్ లాడ్జ్‌కి అమ్మాయి వెళ్ళింది. అంతవరకే ఈ అమ్మకి, చెల్లికి తెలుసనమాట. వాళ్ళకి లేట్ నైట్ ఫోను వచ్చింది. వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఫిట్స్‌తో పడిపోయింది. ఇక్కడ మెడికేర్ హాస్పిటల్‌లో చేర్చాము అని ఫోను చేశారు. ఫోను చేసేసరికి తల్లి, చెల్లి ఇద్దరు టెన్షన్ పడిపోతూ హాస్పిటల్‌కెళ్తే అక్కడ పిడుగులాంటి వార్త వాళ్ళకి తెలిసింది. అదేందంటే ఆ అమ్మాయి జెస్సీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు హాస్పిటల్‌లో. పోస్ట్‌మార్టంకి తీసుకెళ్లారని చెప్పారు. దాంతో వాళ్ళకేం అర్థం కాలేదు. దాంతో ఇమ్మీడియేట్‌గా పోలీసులకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ హాస్పిటల్‌కెళ్ళి బాడీని చూసారు. చూసినప్పుడు ఆ బాడీ మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది. అంటే బాడీ మీద, నెక్ మీద గాయాలు కనపడ్డాయి. అది చూసి వాళ్ళు ఖచ్చితంగా ఇది హత్యే. వాళ్ళు ప్లాన్డ్‌గా ఈ అమ్మాయిని పార్టీకి పిలిచి చంపేశారు అన్న ఉద్దేశంతో వాళ్ళు పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు రంగంలో దిగారు. సో, ఏం జరిగింది అనేది ఈ ఏసీపీ నరసింహమూర్తి మాటల్లో చెప్పాలంటే, ఈ అమ్మాయి వెళ్ళింది పార్టీకి. మొత్తం పార్టీలో 7 మంది పాల్గొన్నారు. 5 మంది కుర్రవాళ్ళు, 2 అమ్మాయిలు. సాయి కిరణ్, యశ్వంత్, లక్ష్మీ సౌజన్య, శాంతకుమారి, సాయి కుమార్, తర్వాత మణి. సో, వీళ్ళు వెళ్ళినాక వాళ్ళ వెర్షన్ ఏందంటే, పిల్లల వెర్షను వీళ్ళందరూ కూడా 20-25 ఏళ్ళు లోపల ఉన్నవాళ్ళే. వాళ్ళని పోలీసులు విచారించినప్పుడు వాళ్ళు చెప్పిందేందంటే, ఇలాగ పార్టీ చేసుకుంటున్నాము. బర్త్‌డే పార్టీ. అందులో సాయి కిరణ్‌కి, ఈ అమ్మాయికి మధ్య గొడవైంది. గొడవయ్యి అమ్మాయిని అతను తిట్టాడు. అంటే గతంలో సాయి కిరణ్‌కి వేరే అమ్మాయిలతో అఫైర్ ఉందని ఈ జెస్సీ ప్రచారం చేసిందని, తప్పుడు ప్రచారం చేసి తనకి ఇబ్బంది కలిగించిందని గొడవ మొదలైంది. అంటే వీళ్ళంతా మందు తాగారు. మందు తాగినాక గొడవ మొదలైంది. ఈ గొడవ మొదలైనప్పుడు ఈ అమ్మాయి కూడా గట్టిగా వాదించింది. నేనేం చేయలేదు. నువ్వే అబద్ధాలు చెప్తున్నావు అని. సో, ఆ సాయి కిరణ్‌కి సపోర్ట్‌గా ఆహ్, ఈ లక్ష్మీ సౌజన్య, ఇంకొక అబ్బాయి కూడా వచ్చారు. అలాగా ఆ గొడవ పెద్దదైపోయి ఈ ముగ్గురు కలిసి ఈ జెస్సీ మీద అటాక్ చేశారు. అటాక్ చేయడంతో ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రావడంతో వీళ్ళు మొఖం మీద నీళ్ళు అది చల్లి మొత్తానికి ఆ అమ్మాయికి ఫిట్స్ నయమైనాక అమ్మాయిని తీసుకొని వెళ్ళి గదిలో పడుకోబెట్టారు. ఆ తర్వాత కొంత టైం అయినాక ఈ సాయి కిరణ్ బయటకొచ్చి చూస్తే ఆ అమ్మాయి డౌట్ వచ్చింది తనకి. సో, తలుపు తట్టి లేపాలని ట్రై చేస్తున్నాడు. చూస్తే అమ్మాయి తలుపు తీయలేదు. ఫ్రెండ్స్‌నంతా లేపారు. వచ్చి తలుపు పగలగొట్టి చూస్తే అక్కడ అమ్మాయి ఆత్మహత్య అంటే ఊరేసుకొనుంది. దాంతో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బాడీని దించి దగ్గరున్న మెడికవర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు బ్రాడ్ డెడ్ అని ప్రకటించారు. దాంతో వాళ్ళ ఇంట్లకి ఫోను చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో, ఇది జరిగిందనేది వాళ్ళు చెప్పారు. పోలీసులు దీన్ని పరిశీలించడానికి లాడ్జి వాళ్ళని అడిగారు. వీళ్ళెప్పుడొచ్చారు ఏమంటే, అంటే 9 గంటలకు వచ్చారని చెప్పారు. సో, వీళ్ళ పరిశీలనలో తేలిందేమంటే, వీళ్ళు 9 గంటలకు వచ్చినప్పుడు అక్కడున్న సీసీటీవీలని
కొంచెం పక్కకి తిప్పారు. అంటే వీళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఏంటి అవన్నీ సీసీటీవీలో పడకుండా ఉండడం కోసం సీసీటీవీలని పక్కకి పైకి తిప్పేశారు. అది లాడ్జి ఓనర్లు కాసేపటి తర్వాత ఎప్పుడో గమనించి మళ్ళీ వాళ్ళు పొజిషన్ మార్చారు. మళ్ళీ వీళ్ళు 11:30కి మళ్ళీ ఈ సీసీ కెమెరాలని మార్చారు. సో, అది క్లియర్‌గా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో, అంటే వీళ్ళెందుకు ముందే ప్లాన్ చేసుకొని మార్చారా? వీళ్ళకి లేకపోతే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు మార్చారు? అన్న డౌట్‌లతో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప వాళ్ళకి తెలియకుండా అంటే వాళ్ళు గుర్తించని ఇంకొక సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. ఈ దాడి చేయడం ఇవన్నీ గొడవ ఇవన్నీ కూడా రికార్డ్ అయిందని చెప్తున్నారు. అంటే గొడవ జరిగిందైతే వాస్తవమే. కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? వీళ్ళు అమ్మాయిని కొట్టి చనిపోతే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమెను ఉరేసి ఒక డ్రామా ఆడుతున్నారా? ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఆమె ఒక్కటే మిగతా వాళ్ళు ఆమె సపోర్ట్‌గా ఆ అమ్మాయికి సపోర్ట్‌గా ఎవరు లేరు. ఆ అమ్మాయికి యాంటీగానే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ గొడవలో ఆ అమ్మాయిని గట్టిగా కొట్టారు. ఎందుకంటే మందు తాగేసున్నారు. ఆల్రెడీ పాత గొడవలున్నాయి. ఈ గొడవలో నుంచి ఆ అమ్మాయిని అటాక్ చేశారు. సో, ఆ అమ్మాయి ఒకటే కాబట్టి ఆ అమ్మాయి ఫైట్ చేయలేకుండా అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి ఉరేసి ఈ డ్రామా ఆడారు. అందుకనే కెమెరా కూడా తిప్పారు. అసలు ముందే సాయి కిరణ్‌కి ఈ అమ్మాయిని పిలిచినప్పుడే ఈ అమ్మాయిని గొడవ చేయాలని ఒక ప్లాన్ అయితే ఉంది. అంటే మందు తాగి అటాక్ చేయాలి అనేది పాత కోపము, కక్ష ఉంది అనేది పోలీసులకున్న అనుమానం. సో, ఇప్పటివరకైతే ప్రాథమిక విచారణ చేసినాక హత్య అనేదైతే పోలీసులు నిర్ధారించట్లేదు. ప్రస్తుతానికైతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్‌గానే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద వీళ్ళు 6 మందిని 5 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి 6 మందిని రిమాండ్‌కైతే పెట్టారు. కోర్టుకి పెట్టారు. కోర్టు మ్యాజిస్ట్రేట్ రిమాండ్‌కి పెట్టారు. సో, దీన్ని ఇంకా వీళ్ళు అంటే సూసైడ్ అనేది కాకుండా అనుమానాస్పద మృతి అనే యాంగిల్‌లో నుంచి కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఆ పిల్లలు చెప్పినట్టుగా ఈ అమ్మాయి ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. ఈ దాడి జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఎమోషనల్‌గా నా మీద వీళ్ళందరూ కలిసి దాడి చేశారు అన్న ఒక అవమానంతో ఫీల్ అయింది. ఎందుకంటే వాళ్ళందరినీ అమ్మాయి ఫ్రెండ్స్‌గా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్‌గా ఉన్నారు కాబట్టి ఆమె ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్‌తో బర్త్‌డే కోసం వస్తే వాళ్ళే ఇలా దాడి చేస్తే ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఆ పెయిన్‌లో ఆమె వెళ్లి ఆత్మహత్య చేసుకుందనేది వాళ్ళ కథనం. కానీ తల్లి గాని, కూతురు గాని వీళ్ళ చెల్లెలు గాని అసలు కన్విన్స్ కావట్లేదు. ఎందుకంటే మా జెస్సీ చాలా ధైర్యవంతురాలు. తను ఇలాగా పిరికి పని చేయదు. ఏమన్నా ఉంటే ఫైట్ చేస్తది. ఏమన్నా ఉంటే మాకు చెప్పేది. అక్కడి నుంచి అప్పుడే వచ్చేసేది. ఇదంతా కూడా అబద్ధం వీళ్ళు చెప్తున్నది. మామూలుగా అయితే వాళ్ళు అంత దాడి చేస్తే అక్కడి నుంచి కేకలేయడమో, బయటికి రావడమో చేస్తుంది తప్ప లోపలికెళ్ళిపోయి ఊరేసుకునేంత పిరికి అమ్మాయి కాదు. ఏదైనా ఉంటే మాకు కూడా ఫోన్ చేసేది. మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి ఇది వీళ్ళే చంపేశారు. మరి ప్లాన్డ్‌గా దాడి చేయాలని అమ్మాయిని పిలిచారు. అమ్మాయిని పిలిచి కావాలని అమ్మాయితో గొడవ వేసుకొని దాడి చేశారు. ఆ దాడిలో ఈ అమ్మాయి చనిపోయేసరికి ఊరేసి డ్రామా ఆడుతున్నారనేది తల్లి, చెల్లెలు ఆరోపిస్తున్నారు. సో, పోలీసులు ఈ యాంగిల్‌ను కూడా విచారించే కార్యక్రమం అయితే చేపట్టారు. ఎందుకంటే కెమెరాలు తిప్పడం అనేది మేజర్‌గా డౌట్ ఉంది పోలీసులకి. ఎందుకు మామూలుగా అయితే పార్టీ చేసుకుంటే కెమెరాలు తిప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎక్కడైనా కెమెరాలనేవి వెరీ కామన్. పబ్లిక్ ప్లేసుల్లో గానీ, లేకపోతే ప్రైవేట్ అపార్ట్మెంట్‌లో కూడా కెమెరాలు ఇవాళ చాలా నార్మల్ అయిపోయింది. అలాంటిది వాళ్ళెందుకు కెమెరాల్ని అలా తిప్పాల్సొచ్చింది? ఏముంది అనేదొకటి. ఇంకొక యాంగిల్ గూడా ఏందంటే, ఆ అమ్మాయి మీద ఏమన్నా లైంగిక దాడి జరిగిందా అన్న యాంగిల్ గూడా చేస్తున్నారు. ఇంకా పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలి. అలాగే ఎఫ్ఎస్ఎల్‌కి గూడా ఈ మెటీరియల్ అవన్నీ పంపించారు. అలాగే వీళ్ళు ఇంకా పాత హిస్టరీ ఏంటి వీళ్ళది అవన్నీ గూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏందంటే, వీళ్ళంతా గూడా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అని జెప్తున్నారు. సో, నరసింహమూర్తి ఏసీపీ గూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ గూడా ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో స్నేహాలు చేస్తున్నారు? ఇది నిఘా పెట్టాల్సిన అవసరం అయితే వాళ్ళ మీద ఉంటది. అవేమీ లేకుండా ఫ్రీడమ్ పేరుతో పిల్లల్ని వదిలేస్తున్నారు. అందుకని వైజాగ్‌లో గూడా బాగా క్రైమ్స్ ఈ మధ్య యూత్‌లో క్రైమ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి ఇలాగా అనేది వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఈ కేసు ఇప్పటికి గూడా గందరగోళంగానే ఉంది. అంటే ఏ వెర్షన్ నమ్మాలి
అది హత్య, ఆత్మహత్య అయినా గూడా వీళ్ళదే బాధ్యత. ఎందుకంటే వీళ్ళు అబెట్‌మెంట్ ఖచ్చితంగా చేశారు. ఆ అమ్మాయిని ఆత్మహత్యకు పురికొల్పోవడం గూడా వీళ్ళదే నేరమవుతుంది. ఆ రకంగా గూడా శిక్ష పడే అవకాశం ఉంది. అందుకని ఏసీపీ చెప్తున్నదేమంటే పేరెంట్స్‌కి వీళ్ళకి ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. మీరు ఒక కొంత నిఘా పెట్టాలి. మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి చూసుకోవాలి అనేది. ఇందులో కేవలం మందే కొట్టారా, డ్రగ్స్ కూడా వాడారా అనే యాంగిల్‌లో కూడా పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వైజాగ్ అటువంటి ఏరియాల్లో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా యూత్‌కి దొరుకుతున్నాయి. డ్రగ్స్ వల్ల కూడా క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళేమి చేస్తారో వాళ్ళకి ఆ క్షణంలో అర్థమయ్యే అవకాశం లేదు. సో, ఏదేమైనా ఫ్రెండ్స్‌తో నమ్మి వెళ్ళి, ఫ్రెండ్స్ వల్లే ఒక ప్రాణం పోయింది. అక్కడ ఫ్రెండ్స్‌కి గూడా వాళ్ళ జైలుకి వెళ్లారు. వాళ్ళకి గూడా శిక్షలు పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అట్లాగే తల్లి, చెల్లి గూడా ఆహ్, తమ బిడ్డను కోల్పోయి, వాళ్ళు ఇప్పుడు బిడ్డను కోల్పోవడమే గాకుండా, మామూలుగా అయితే చనిపోతే దుఃఖం ఇంకోటే ఉంటది. ఇప్పుడేందంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడాల్సిన అదనపు బాధ్యత గూడా వాళ్ళ మీద ఉంది. సో, వాళ్ళకి లైఫ్ అంతా బర్డెన్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది.